వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల మహాత్మా గాంధీ విగ్రహం పక్కన గత కొంతకాలంగా వైన్ షాప్ నిర్వహించడం వలన ఆ చుట్టుపక్కల ఇండ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఇక్కడి వైన్ షాప్ ను జనావాసులకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని అక్కడి ఇండ్ల యజమానులు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, దూడ లచ్చయ్య, రాజమల్లయ్యతో పాటు మరికొందరు గురువారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశంలో వారి గోడు వెళ్లబోసుకున్నారు. మద్యం ప్రియులు పొద్దంతా రాత్రంతా వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగ్ లో మద్యం తాగుతూ మూత్రం చేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యం ఏర్పడి దుర్వాసనతో అనేక రోగాల బారిన పడుతున్నారు. మహిళలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని, వైన్ షాప్ కు సమీపంలో గాంధీ విగ్రహంతో పాటు చర్చి ఉండడం చేత అక్కడికి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. నూతనంగా వచ్చే మద్యం షాపును జనావాసులకు దూరంగా ఉంచాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ కు, పెద్దపల్లి ఎక్స్చేంజ్ అధికారులకు, పెద్దపల్లి ఆర్డీఓకు, ధర్మారం తహసీల్దార్ కు దరఖాస్తులు చేశామని, తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. నా పేరు మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి. అక్కడనే వైన్ షాప్ పక్కనే ఉన్న బిల్డింగ్ 20-25 సంవత్సరాల కింద మేము కట్టుకున్నాము. అప్పటి నుండి ఇన్ని రోజులాగా మాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంతకు ముందు వీళ్ళ ఇంట్లో రెంట్కున్నారు. ఇంట్లో ఒకటి ఏంటంటే కిందికి ఉంటే మాకు ఏ ప్రాబ్లం లేకపోయింది. ఇప్పుడు అంత హైట్ లేపారు. ఇప్పుడు వెనకాలకు పోయింది వైన్ షాప్, ఈ పర్మిట్ రూమ్ అనేది. నాకు దాంతో బాగా ఇబ్బంది అవుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది. ఇది అందుకొరకే మేము దీన్ని కొద్దిగా అధికారులకి, ఎస్పీకి, మనం ఎస్పీకి కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, సూపరింటెండెంట్ మన దీన్ని ఎక్సైజ్లో సూపరింటెండెంట్ గారికి ఇచ్చినాం, మన ఎక్సైజ్ సిఐ గారికి ఇచ్చినాం, ధర్మారం పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం, మన ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, గ్రామ పంచాయత్ మన సెక్రటరీ గారికి ఇచ్చినాం. వీళ్ళందరికీ ఇస్తే వీళ్ళు ఏమంటారు అంటే మీకు కనబడకుండా మీరు చేస్తారు. కానీ మాకు గొడవ రాత్రి 11 గంటల దాకా ఉంటే నాకు రెంట్ ఉన్నోళ్ళు ఎట్టుంటారు సార్? అది అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు? నా ముంగట మొన్న వచ్చి ఒక ట్రాక్టర్ వచ్చి నిలబెట్టిండు. నేను బయటకు పోతున్నా. బయటకు పోయే టైంలో వచ్చి ముంగట ఏదైనా తీసుకొని పోతాడు కావచ్చు అనుకుని వెళ్ళిపోయినా. ఫోన్ మంచిగా లేకుండా చేయించుకొని పోయినా. వచ్చేటోళ్ళకల్లా ఆన్నే సీసాలు బాటిల్ తెచ్చుకున్నారు. అదే ట్రాక్టర్లో కూర్చొని తాగుతారు. ట్రాక్టర్ ఎంత పొడవు ఉంటుందని మీకు ఏర్పాటు. నా షాప్ మొత్తం మీద అదే అయినా కానీ షాప్లోకి లోపలికి ఎట్లా పోమంటారు చెప్పండి. నేను కొద్దిగా పక్కకు పెట్టుకోమనంటే నన్ను తిడుతారు. వాళ్ళు నీది ఏముంది ఇక్కడ అని మాట్లాడుతారు. రోడ్డు మీద నీది ఇక్కడ ఏమున్నది? మేము రోడ్డు మీద ఉన్నాం. నాది ఐరన్ షాప్. నాకు కింద మొదలు ఇక్కడ కాంటా ఉంటుంది. కాంటా విన్న ఒక రోజు రాత్రి బాటిళ్ళు ఆనే తాగి తిని ఆనే వారేసిపోయారు. కాంటా విన్న కూర్చున్నారు, ఆనే తాగి తిని పారేసిపోయాను. అది ఇవ్వాలి చేయాలి. సిగరెట్ తాగి ఆనే పడేసిపోతారు. నా మెట్ల మీద వచ్చి కూర్చుంటారు. ఏమన్నంటే ఏమవుతుంది ఇక్కడ ఆయన వాళ్ళతో ఏం మాట్లాడతామని చెప్పండి. మా బాధ అర్థం చేసుకొని దాని గురించి అధికారులు కూడా మాకు స్పందించి ఏదైనా అడిగి చేయాలి. అడు ఉండడా తీసేసినా లేకుండా మమ్మల్ని కాల్ చేయమనట, మరి మా కిరాయికున్న వాళ్ళు కాల్ చేసి పోకట. దానికి మరి నేను లక్షలు పెట్టి కట్టుకున్నా ఇల్లు. వాళ్ళ కొరకు మరి నా ఇల్లు అట్టి ఉంచుకున్నా. ఏమన్నంటే గ్రీన్ మ్యాట్ కడతాను. నేను ఒకసారి 10 సార్లు చెప్పినాను ఇంతకు ముందు ఉన్న వాళ్ళకు. టాయిలెట్ చేస్తే టాయిలెట్ మీద కనీసం గ్రీన్ మ్యాట్ లేదు, రేకులు లేవు, ఏవి లేవు, ఖాళీ చాలా వస్తారు. ఇప్పుడు అంటే అంటారు కానీ ఇన్ని రోజుల దాకా ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఏదో మేము మీకు కట్టిస్తాం, కనబడకుండా చేస్తా. నేను 10 సార్లు చెప్పినప్పుడే మీరు చేసుకోవాలి కదా. బాధ అర్థం చేసుకొని చేయండి. మాకు అట్టిగా వాళ్ళకి అన్యాయం చేయకూరు, మాకు అన్యాయం చేయకూరు. గవర్నమెంట్ అధికారులు మీరు ఏ రకంగా చేస్తారో ఎట్లా చేస్తారో చేసినాక. అధికారులందరికీ నమస్కారం. నా పేరు చిలుముల రాయమల్లు, మా నాన్న పోషమల్లు. నేను గత 20 సంవత్సరాల కింద ఈ యొక్క ధర్మారం గ్రామంలో ఇల్లు నిర్మించుకున్నాం. నేను, నా పక్కపొంటి దూడ లచ్చయ్య, మరి వారి నాన్న పేరు పోషయ్య, ఇద్దరం కలిసి 20 సంవత్సరాల కిందటనే ఈ యొక్క బస్టాండ్ ప్రాంతంలో ఒక ఇల్లు నిర్మించుకున్నాం. ఇల్లు నిర్మాణం జరిగినప్పుడు దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఒక్క ఇల్లు కూడా నిర్మాణం జరగలేదు. అప్పుడు మా ఇల్లు 2 ఇండ్లు మాత్రము, రాజిరెడ్డి గారి ఇల్లు 3 ఇండ్లు మాత్రమే అక్కడ ఉండేటి. ఇక అంతకు మించి అదంతా తాటివనం ఉండేది, ఈతవనం ఉండేది. అప్పుడు 20 సంవత్సరాల కింద నిర్మించుకున్న ఇంటి ఒక సింగిల్గా ఉండేది. దాదాపుగా ఊరికి 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఇల్లు మరి ఆనాటి ప్రభుత్వం హైవేలకు 500 మీటర్ల దూరం
వైన్ షాపులు ఉండాలనే నిబంధనతో గవర్నమెంట్ వారి సూచన మేరకు అప్పుడున్న వైన్ షాపు అధికారులు, వైన్ షాపు ఓనర్లు మరి మా ఇంటిని కిరాయి ఇవ్వడం అని అడగడం జరిగింది. మరి ఒంటరిగా ఉన్నది కాబట్టి మరి అప్పుడున్న పరిస్థితుల్లో కిరాయి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము సింగరేణి ప్రాంతంలో సింగరేణి బావి, బొగ్గుబావి పని చేస్తూ జీవనం కొనసాగించాం. మొన్న పోయిన సంవత్సరం మా సర్వీసు 35 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నాం, రిటైర్ అయ్యాం. మరి మేము ఇక్కడనే జీవిస్తామని మాకు వచ్చిన పైసలతో ఆయన 2 ఫ్లోర్లు, నేను 3 ఫ్లోర్ల భవనం నిర్మించుకున్నాం. మేము మళ్ళీ ఈ వైన్ షాప్ల కాల పరిమితి ముగడంతో వాళ్ళు మమ్మల్ని అడిగారు, మళ్ళీ కిరాయి ఇవ్వమని అడిగితే మేము ఈసారి కిరాయి ఇయ్యం, మేము ఫ్యామిలీలతో మరి జీవించవలసి ఉన్నది కాబట్టి మాకు ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఈడ షాపు పెడితే ఆ తాగిన వాళ్ళు మరి ఒంటెలకు పోసుడు, ఇటే మామోకానే దగ్గుడు, ఉంచుడు, మరి నానా రకాల బీభత్సం, కేకలు పెట్టుడు, ఒర్రుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి పిల్లలతో, భార్య పిల్లలతో ఉండే మేము ఇక్కడ భరించలేని శబ్దాలు ఉన్నాయి కనుక మేము కిరాయి ఇవ్వమని చెప్పడంతో మా పక్కనే ఉన్న మరి ఖాళీ షెడ్ల ఎలాంటి అనుమతులు లేకుండా ఒక షెడ్డును ఉటిన నిర్మించి మరి మా పక్కనే మళ్ళా అర ఫీటు దూరంలో మళ్ళొక షెడ్డు నిర్మించి మరి మళ్ళా అక్కడనే బ్రాండ్ షాప్ పెట్టాలనే పట్టుదలతోటి ఉన్నారు. దయచేసి మీ బ్రాండ్ షాపు ఎక్కడ పెట్టుకున్నా మీ డబ్బులు మీకు ఎటుపోవు, కానీ మేము బ్రతకాలంటే మాకు ఒక ఇల్లు తప్ప మిగతాది ఏది లేదు కనుక మీ బ్రాండ్ షాపును అక్కడి నుంచి తరలించి మరి వేరే చోట మంది లేని ప్రాంతంలో కానీ ఇంకా కొద్దిగా దూరంలో, ఊరికి ఇంకా కొద్దిగా దూరంలో పెట్టుకుంటే మీ అందరికీ శ్రేయస్కరం, మాకు శ్రేయస్కరంగా ఉంటుంది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా పక్కనే బస్టాండ్, దాదాపుగా 20 మీటర్ల దూరం కూడా బస్టాండ్ లేదు. మరి దాని పక్కన గాంధీజీ విగ్రహం గలదు. మరి అదే కాకుండా మరి బస్టాండ్కు పూర్తిగా దగ్గర ఉన్న ఆ ప్రాంతం మరి నిత్యం బస్సులు, ఆటోలు, బండ్లు రద్దీగా ఉండడం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఇయ్యమన్నందుకు మరి మా పక్కనే మరి వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని పెట్టడానికి మరి దానిలో ఉన్న ఉద్దేశం ఏందో మాకు తెలియదు. కానీ మరి జనవాసాలకు దూరంగా పెట్టాలని వేడుకుంటున్నాం. వారిని కూడా మరి అధికారులను కూడా వేడుకుంటున్నాం. మా వృద్ధాప్యంలో మేము 60 సంవత్సరాల నుండి మేము రిటైర్ అయిన మేము మరి అట్లాంటి శబ్దాలను భరించే శక్తి లేదు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది, ఈయనకు బీపీ, షుగరు అన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవే కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ కూడా ఈ ప్రాంతంలో మీరు కిరాయిలకు, బ్రాండ్ షాప్ల కిరాయికి ఇస్తే మాకు అందరికీ ఇబ్బందికరంగా ఉన్నదని మామూలుగా తిట్టడంతో మేము ఇయ్యమనడం జరిగింది. ఇయ్యమంటే మరి ఛాలెంజ్గా తీసుకొని అక్కడనే పెడుతున్నారు. మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా నిమ్మకు నీరెత్తనట్టు మరి ఎక్సైజ్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ వాళ్ళు ఒక మాట అన్నారు, అందులో పెద్దోళ్ళు ఉన్నారు మరి మీరు వాళ్ళని ఏం చేస్తారు అనే ఒక మాట అన్నారు. మరి పెద్దోళ్ళు ఉంటే గవర్నమెంట్ అధికారులు ఎవరైనా వ్యవస్థ కోసం పనిచేయాల్సింది ఉండగా మరి వ్యక్తుల కోసం వాళ్ళు అట్లా మాట్లాడడం మాకు బాధాకరంగా ఉంది. దాన్ని తప్పకుండా అక్కడి నుండి తీసివేయాలని మీ అందరినీ, అధికారులను మరి అందరినీ కూడా వేడుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మా కోరికను మన్నించి దూరం పెడతారని ఆశిస్తున్నాం.